బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు తెలిసి చాలా మంది చూస్తున్నట్టు, చూడకపోయినా మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఊకుట్టలేదు, ఫోర్స్ఫుల్గా చూపిస్తూనే ఉంది. ఆ యాప్స్ ఓపెన్ చేస్తే అన్ని అవే వీడియోస్. అంటే మంచి వైరల్ అవ్వదు కానీ చెడు మాత్రం తొందరగా వైరల్ అవుతుంది అన్నట్టు. నేను ఈ అగ్ని పరీక్ష షో చూసిన. లిటరల్గా వాళ్ళు వచ్చిన కామనర్స్ అందరినీ ఇన్సల్ట్ చేసి పంపిస్తున్నారు అని అయితే నా ఫీలింగ్. పాపం చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అవసరము. అది బిగ్ బాస్ అని నమ్మి వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ని ఆడిషన్ పంపేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ ముగ్గురు జడ్జెస్ ముందుకు రావడానికి అది చాలా పెద్ద ప్రాసెస్ ఆడిషన్ది. అదంతా కంప్లీట్ చేసుకొని వస్తే లిటరల్గా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళ మాటలతో బాధ పెడుతున్నారు అండ్ సప్రెస్ చేసి వాళ్ళని డౌన్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా తీసేసి బయటకు పంపిస్తున్నారు అని అయితే నా జెన్యూన్ ఫీలింగ్. నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ పోనీ ఆ కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక్కరో ఇద్దరినో తక్కువ మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరికీ మంచి ఫాలోయింగే ఉంది. అండ్ నాకైతే వాళ్ళ ఫైర్ని వాళ్ళ కళల్ని వచ్చిన వాళ్ళందరినీ ఇట్లా ఇన్సల్ట్ చేసి ఆ కంటెంట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు టీఆర్పీ పెంచుకోవడానికి అని అయితే నాకు ఫీలింగ్ వచ్చింది. అస్సలు నచ్చలేదు. అది చూస్తున్నంతసేపు చాలా బాధ అవుతుంది. కొంతమందినేమో చాలా సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు, కొంతమందినేమో చాలా ఘోరంగా అంటున్నారు. అంటే అదేం ఆడిషన్ ప్రాసెస్లో నాకు అసలు ఐడియా వస్తలేదు, అంత తడతలేదు అనమాట. ఆ షో చూస్తున్నంతసేపు నాకు గుండెంతా బరువెక్కుతుంది. ఆ బిగ్ బాస్ షోని హైప్ పెంచుకోవడానికి ముందు ఇంత ప్రయత్నించాలా అని చెప్పేసి, అంటే కామనర్స్ అనే పేరు పెట్టి వాళ్ళకి ఆశలు పెంచి ఇట్లా వాళ్ళని వాడుకొని ఇప్పుడు టీఆర్పీ పెంచి అబ్బా నాకైతే అస్సలు నచ్చలేదు. మీ ఫీలింగ్ ఏందో జెన్యున్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఇట్లా అనిపించింది. మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు నేను మాట్లాడింది, బట్ నా ఫీలింగ్ అయితే ఇది. బిగ్ బాస్